సో 2019లో ఎన్నికలు దిగిన తర్వాత గతంలో చూసుకున్న టీడీపీ ఉంది, పార్లమెంట్ సంబంధించిన విషయంలో టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇండిపెండెంట్ కూడా గెలిచారు. అసలు అక్కడ బీజేపీ ఇప్పుడు చూసినా కూడా 3rd ప్లేస్ 4th ప్లేస్ మాత్రమే ఉంటుంది. అనూహ్యంగా మీరు గెలవడం, అసలు రాజకీయాల్లోకి రావడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, ఆ తర్వాత వచ్చి టికెట్ రావడం, సునాయాసంగా గెలవడం ఏ రకంగా సాధ్యమైంది? ఇందూరు ప్రజల ఆశీర్వాదం, ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో అయింది. అంటే సార్ ఇక్కడ ఈ విషయంలో ఒక ప్రధాన ఆరోపణ ఉంది సార్ మీ మీద. పసుపు బోర్డు రైతులు, పసుపు బోర్డు విషయంలో కావచ్చు, అక్కడ ప్రధానంగా అప్పటికి వరకు 2019 ఏంటంటే కవిత మీద వ్యతిరేకత ఏర్పడిన విషయం వాస్తవం. ఆ తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కావచ్చు, మద్దతు ధర విషయంలో కావచ్చు, చెరుకు ఫ్యాక్టరీలు కూడా రైట్ తీవ్రస్థాయిలో ఒక వ్యతిరేకత ఏర్పడింది. అప్పుడు ఆన్ ఆఫ్ సడన్గా పార్టీ, కొత్త పార్టీ అరవింద్ అనే వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత బాండ్ పేపర్ రాసి, పసుపు బోర్డు ఏర్పాటు చేసిన బాండ్ పేపర్ రాసి ఇవ్వడం, ఇవి దోహదపడినాయి. అవి లేకపోకుంటే అరవింద్ అనే గెలిచేవాడు కూడా కాదు. అయ్యో మనోజ్ గారు, నేను 2017 సెప్టెంబర్లో జాయిన్ అయినా. పసుపు ఉద్యమం జనవరి ఫిబ్రవరి 2019 ఎలక్షన్ల కంటే ముందు అందరు రైతులు వచ్చిండ్రు, గ్రామ స్థాయిలో కూర్చున్నారు. అందరు గ్రామాలన్నీ, పంచాయతీలన్నీ కూర్చున్నాయి. ప్రతి గ్రామం నుంచి ఎవరెవరు నామినేషన్లు వేయాలని వాళ్ళు వేయించిండ్రు. కవితకు వ్యతిరేకం వేయించిండ్రు. కవిత వాగ్దానం చేసింది, నిలబెట్టుకోలేదు. ముఖ్యమంత్రి బిడ్డే నిలబెట్టుకోలేదని ఆమె మీద కోపంతో వేసారు. వాళ్ళు 94,000 ఓట్లు వాళ్ళకు పడ్డాయి. ఆ 94,000 ఓట్లు నేను సైమల్టేనియస్గా ఆ ఉద్యమం వచ్చింది కాబట్టి నేను బాండ్ పేపర్ రాసేయటము, వాగ్దానం చేయటము. బాండ్ పేపర్ ఎందుకు రాసిన అంటే, నేను ఏప్రిల్ 11 నాడు పోలింగు, ఏప్రిల్ 9 సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు ముగిసింది. నాకు ఏప్రిల్ 10 పొద్దున నేనే కమిట్మెంట్ ఇస్తే పోతుంది కదా అని అప్పటికి క్యాంపెయినింగ్ బంద్ అయింది, మాట్లాడొద్దేమి. సో బాండ్ పేపర్ రిలీజ్ చేసిన, మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టు బాండ్ పేపర్ రిలీజ్ చేసిన. మీరు అన్నారు నేను ఇంతో అంతో మంచిగానే చేసుకున్న బిజినెస్ అని. గెలిచినాక పోయినాం, ఆఫీసర్తో మాట్లాడినాం, మంత్రులతో మాట్లాడినాం, అందరు రైతులను పిలిపించి మాట్లాడినాం. మొత్తం ప్రాబ్లం అర్థం చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. కానీ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా ప్రాక్టికల్గా బిజినెస్ మ్యాన్గానే ఆలోచన చేయాలి, ఏం తప్పులేదు. మన నిజామాబాద్లో మనకి పంట ఇది పండుతుంది. నిజామాబాదు ఇందూరు ప్రాంతం నా ఫ్యాక్టరీ అనుకుందాం. నా ఫ్యాక్టరీలో పసుపు ఉత్పత్తి అవుతుంది. నా పసుపుని నేను ఎట్లా అమ్ముకోవాలా, ఎట్లా రేట్ ఎక్కువ తెచ్చుకోవాలా? అంటే ఆ బాండ్ పేపర్ ఎందుకండి ప్రభుత్వం, ఎందుకండి దేనికి ప్రభుత్వం? నా దగ్గర ప్రోడక్ట్ పండుతుంది, పసుపు పండుతుంది, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. మనం అమ్ముకునే పద్ధతులు మస్తుంటాయి. ప్రభుత్వాలు ఎందుకండి? బిజినెస్ మ్యాన్ ఆలోచన చేయాలా? చేసినాము, లాజిస్టిక్స్గా వర్కౌట్ చేసినాము. ఇంపోర్ట్ చేస్తున్నారు, ఇంపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే అమిత్ షా గారు ఫోన్ చేసి తిట్టిండ్రు. ఇంపోర్ట్ తగ్గిపించేసిండు మొత్తం. ఎక్స్పోర్ట్ పెంచే కార్యక్రమాలు చేసినాము, ట్రైన్ల కనెక్టివిటీ పెంచినాము. ఆడ రానున్న కాలం ఇవన్నీ కొన్ని పనులు చేస్తేనే మనకు రేట్లు పెరిగిపోయినాయి. 5,000 6,000 లోపల వచ్చేది 9,000 10,000 వరకు వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఆ రేట్ వచ్చింది, ఈ ఇయర్ ఆ రేట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, వేర్ హౌజులు ఇప్పుడు అంతా పసుపు అంతా తీసుకుపోయి ఒకటేసారి డంప్ చేస్తారు. మార్చు మాసంలో మొత్తం మార్కెట్ యార్డ్కి వస్తుంది. మార్చి 10-15 నుంచి ఏప్రిల్ 10-15 దాకా మ్యాక్సిమం సీజన్ ఇది. మొత్తం వచ్చేసరికి ఒకటేసారి డంప్ అయ్యేసరికి ఆబ్వియస్గా రేట్లు ధర తక్కువ ఉంటాయి. ఆ రేట్లే 9,000 9,500 8,500 8 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది రేటు. ట్రేడర్లు అందరూ ఆడనే ఉంటారు, ట్రేడర్ల ఫోకస్ ఉంటుంది, దళారుల ఫోకస్ ఉంటుంది. ఇవన్నీ దీని బదులు ఈ రచ్చంత ఎందుకు? రైతు 2 నెలలు వేరే రోజులో పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని ఆపుకోగలిగితే ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. నేను కోల్డ్ స్టోరేజ్లో కట్టిస్తాను. నెక్స్ట్ ట్రేడర్లు వచ్చి రైతుల దగ్గర వచ్చి మాకు మాలినరా నాయన అని కాలు మొక్కల రైతులవి. ఆ పరిస్థితి తేవాలా. ఇప్పుడు ఏమవుతుంది, రైతులు పోయి అంత డంప్ చేసేసి ఏం రేట్ ఇస్తాడో అని వీళ్ళు అడుక్కునే పరిస్థితి ఉంది. దీన్ని రివర్స్ చేయాలి. సో మీరు అది బిజినెస్ మ్యాన్గా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏ రకంగా ఆలోచన చేస్తాడో ఆ రకంగా ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వాలు అవసరమే లేదండి. ప్రభుత్వం సహకారం ఉంటే ఇంకా మంచిది. ఇలా ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం కాబట్టి నేను ట్రైన్ అడగగానే సాంగ్లీకి వేసిర్రు, ట్రైన్ అడగగానే బంగ్లాదేశ్కి వేసిర్రు, ఇంపోర్ట్ తగ్గిమంటే తగ్గించిర్రు. నేను వేరే రోజులు కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవాలి మా ప్రాంతం లాంటి ఇగో టై స్కీమ్ తీసుకోపో, క్లస్టర్ స్కీమ్ తీసుకోపో, ఓ పని చేద్దాం, నీ జిల్లాని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఓడిఓపి కింద నిజామాబాద్ జిల్లాని పసుపు కోసం డిక్లేర్ చేసిండ్రు. ఇవన్నిట్లో రేపు 80% 90% సబ్సిడీలు వస్తాయి. నేను ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటా, వేరే రోజు పెట్టుకుంటా, కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటా, రైతులకి తక్కువ ధరలు ఇస్తా, లేదా ఎఫ్పిఓలకే 80% సబ్సిడీ ఇప్పిస్తా. 2 ఎఫ్పిఓలు తయారు చేసినాం. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. 15,000 చేయొచ్చండి. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తలేదు. కానీ కొన్ని స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే మనం పెట్టుకోగలుగుతాం. అవి పెట్టుకుంటే 15,000 రూపాయలు
మార్కెట్లో పసుపుకి వలుకుతుంది. 4,000కి అమ్ముతారు అమెరికాలో. ఆర్గానిక్ పసుపు ఎంత 1,200 రూపాయలు కిలో అమ్ముతున్నారు. ఈడ మొన్నటిదాకా 60 రూపాయలు వచ్చు. 6,000 క్వింటాల్ అంటే 60 రూపాయలు కదా. సో 60 రూపాయలు ఆడ 1,200కి అమ్ముతున్నారు అమెరికాలో. దుబాయ్లో అమ్ముతున్నారు అదే రేటుకి. మన ఆర్గానిక్ పసుపు 4,000కి అమ్ముతున్నారు. హై కర్కుమిన్ పసుపు 6,000-7,000 8,000కి అమ్ముతున్నారు. ఏంది రేటు వ్యత్యాసం ఏంది? సోరలో ఇంకొక ఆరోపణ ఏంటంటే అప్పుడు ఇంకొక డిమాండ్ 15,000 ఎంఎస్పీ కూడా కావాలని ప్రకటించడం జరిగింది. ఇప్పటికి కూడా మీ స్పైసెస్ బోర్డు చెప్పినప్పటికి కూడా ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇంకా కూడా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి, లేకపోతే ప్రజలు కూడా మీపై నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పి రకరకాలుగా వార్త అయితే వస్తూ ఉంది. దాన్ని ఏ విధంగా సమానం చెప్పి ఏ రైతు నిరసన చేసి కత్తులు పట్టుకొని రాడు. ఏ రైతు కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రాడు. ఏం చేయగలుగుతారో వాళ్ళు ఎలక్షన్లలో చేసి చూపించారు. అయితే ఇప్పుడు ఆ ఎలక్షన్ మూమెంట్కి వస్తే ఆ 94,000 ఓట్ల వల్ల కవితకి వ్యతిరేకం బీజేపీకి పడాల్సిన ఓటు వాళ్ళు తీసుకుర్రు. ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీస్ మీరు అన్నారు చూడు, మూర్ఖులు ఏమంటారండి ఇంగ్లీష్లో? ఫూలిష్ పీపుల్. ఆ 94,000 ఓట్లు నాకు రావాలి. నెక్స్ట్ టైం ఆ 94 ఓట్ల కోసమే మీరు అన్నారు కదా, ఓట్ల కోసం తాపత్రయం అని. అవి 94,000 మార్కులు మాకు. అవి నేను తెచ్చుకుంటానికి ఇదంతా ప్రయత్నం. అవన్నీ నాకు వస్తే మెజారిటీ ఏడిపోతుంది. సోరల్ కంపేర్ చేసి మ్యాథమెటికల్గా ఆలోచన చేస్తే ఆ రోజు కవితకు వ్యతిరేకం పడ్డ ఓటు బీజేపీకి రావాలి కదా. కాంగ్రెస్ అయితే లేకపోయాడా, బీజేపీకి రావాలి కదా, రాలేదు. అది థర్డ్ పార్టీకి పోయింది. ఈసారి నెక్స్ట్ టైం మాకు వచ్చేటట్టు మేము చేసుకుంటాం. అప్పుడు కవితకి ఎక్కువ రైతులు అగేన్స్ట్ ఉండరు కాబట్టి అప్పుడు ఆ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు అగేన్స్ట్ తగ్గిందా? కవితకు వ్యతిరేకంగా వాళ్ళు పెట్టుకొని ఓట్లు వాళ్ళు తీసుకున్నారు. నాకు రాలేదు ఓటు, అది నా ఓటు. అది అదే ఇప్పుడు అగేన్స్ట్ మొత్తం తగ్గిపోయి మీకు డైవర్ట్ అయిపోయిందా? ఇప్పుడు నేను చేసుకున్నది రేట్లు పెరిగినాయి, రైతులకు తెలియదా వాళ్ళకి రేట్లు పెరిగినాయని? బీజేపీకి ఎత్తారు కదా. సో ఇంకొక అంశం